పట్టాదారు పాసు పుస్తకం లేకున్నా రుణమాఫీ వర్తిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. అలాంటి రైతుల ఇళ్లకు అధికారులే వెళ్లి వివరాలు సేకరించి మాఫీని వర్తింపజేస్తారని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో పంట నష్టపరిహారానికి సంబంధించి ప్రభుత్వమే ప్రీమియం చెల్లించేలా విధి విధానాలు రూపొందిస్తున్నామని తెలిపారు మంత్రి తుమ్మల. రైతులకు పాసు పుస్తకం లేకున్నా రుణమాఫీ అయ్యే విధంగా చర్యలు చేపడుతున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. అసెంబ్లీ సమావేశంలో మాట్లాడుతూ 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకున్న రైతుల వివరాలు తీసుకున్నామని, వాటి ఆధారంగానే రుణమాఫీ చేస్తున్నామని పేర్కొన్నారు. తెల్ల రేషన్ కార్డు నిబంధన కుటుంబం నిర్ధారణ కోసం మాత్రమేనని, గత ప్రభుత్వం పంట వేయని భూములకు 25,000 కోట్లు మాఫీ చేసిందన్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి రైతు బంధు అధ్యక్షుడిగా ఉన్నప్పటి లెక్కలే ఇవ్వని, గత 5 ఏళ్లలో కేంద్రం ఇచ్చిన ఏ పథకాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం వినియోగించుకోలేదన్నారు. రైతులకు ఇనుపుట్ రాయితీ, పంట నష్టపరిహారం ఒక్క పైసా ఇవ్వలేదని తెలిపారు మంత్రి. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా ఇటీవలే పంట నష్టానికి ఎకరాకు 10,000 చొప్పున ఇచ్చామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆపిన రైతు పథకాల్ని పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వాస్తవానికి పంట వేసిన రైతులకే భరోసా ఇవ్వాలని, గత ప్రభుత్వంలో పంట వేయని వారికి ఇచ్చి అపప్రద మూటగట్టుకున్నారని ఆరోపించారు తుమ్మల.